హలో సార్ నేను గుంటూరు మున్సిపాలిటీ ఏమండి? ఈవెంట్స్ అండి. ఈ కొన్నూరు మున్సిపాలిటీ పరిధిలో ఈ గోడల మీద పోస్టర్స్ అంటిస్తున్నారు, వాటిని రిమూవ్ చేయమని చెప్పి కంప్లైంట్ చేశారు కదా. మీ వాయిస్ చాలా డిస్టర్బెన్స్ గా ఉంది. కొన్నూరు మున్సిపాలిటీలో గోడల మీద ఈ పోస్టర్స్ అంటిస్తున్నారు, వాటిని రిమూవ్ చేయమని చెప్పి కంప్లైంట్ చేశారు కదా. ఎక్కడి నుంచి, ఏ ఊరు నుంచి? గుంటూరు నుంచి. చెప్పండి. అదే పోస్టర్స్ రిమూవ్ చేయమని చెప్పి కంప్లైంట్ చేశారు కదా. అవును. అవి సాల్వ్ అయిందండి? ఏమైనా చేశారా మున్సిపాలిటీ వాళ్ళు? పోస్టర్స్ తీసేయమని కంప్లైంట్ చేయలేదు నేను. పోస్టర్లు అంటించే వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేయించమని చెప్పాను, వాళ్ళు ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి. ఓకే. వాళ్ళు ఎవరో వచ్చి పక్క లక్షలు ఖర్చు పెట్టి డిజైన్లు వేస్తుంటే వాడెవడో వచ్చి పోస్టర్ వేస్తుంటే వీళ్ళు పీక్కుంటూ ఉంటారు, మళ్ళీ వేస్తారు, మళ్ళీ ఇదే పనే. వాళ్ళ మీద కేసులు పెడితే రెండోసారి చేయకుండా ఉంటారు. అది వీళ్ళు ఎప్పుడు చూడు మున్సిపాలిటీ వాళ్ళని పెట్టాము, ఆ పోస్టర్లు మేము తీసాము అంటే వీళ్ళ ఇంట్లోకి ఎదుటవాడు వచ్చి దుమ్మేస్తా ఉంటే వీడు శుభ్రం చేసుకోవడమే తప్ప ఇంకేం చేయలేడా? ఇదెక్కడ విషయం ఇది? కాబట్టి ఆ పోస్టర్లు ఎవరైతే అంటిస్తున్నారో ఈ డిజైన్స్ వీటి మీద, డివైడర్ల మీద అయితే మొన్న మంచిగా రంగులేసి పోయారు మున్సిపాలిటీ వాళ్ళు. వీడు రెండో రోజే అంటించి పారేసాడు. ఇంక దేనికి అలాంటప్పుడు అంత ఖర్చు పెట్టడం దేనికి? కాబట్టి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని, వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు చేయమని కంప్లైంట్ పెట్టాము. ఆ పోస్టర్లు అంటించే వాళ్ళ మీద ఎవరి మీద కూడా ఎఫ్ఐఆర్ చేయలేదు. కాబట్టి వీళ్ళే తీసేస్తున్నారు పోస్టర్లు, అది కాదు కావాల్సింది. అదే మీరు ఎఫ్ఐఆర్ చేస్తే ఇంకో నెక్స్ట్ సార్ ఎవరు చేయరని. అంతే కదా. ఇప్పుడు దాదాపు ఒక 20-30 మంది ఉన్నారు వరుసగా ఇలాంటి పనులు చేసేవాళ్ళు. 2-3 మీద అయినా ఎఫ్ఐఆర్ చేస్తే రెండోసారి మిగతా వాడు ఎవడు చేయకుండా ఉంటాడు. అదేలేండి. అందరి మీద ఎఫ్ఐఆర్లు చేసి అందరినీ జైల్లో పెట్టమని చెప్పట్లా. అదేలేండి, ఒకరినైతే ఇద్దరు వేస్తే నెక్స్ట్ ఎవరు ముందు అంతే. రెండోసారి ఆటోమేటిక్ గా ఆయన ఎఫ్ఐఆర్ చేస్తున్నారు, మనకి ఎందుకు వచ్చిన గొడవ అని. ఒకవేళ ప్రైవేట్ వ్యక్తుల ఇల్లు ఏదన్నా ఉంటే వాళ్ళ పర్మిషన్ తీసుకొని అక్కడ అంటించుకుంటారు. ఓకే, చెప్పండి. ఓకే అండి.